తన దారిని తను. ఏమిటిదంతా? అర్థం లేదు. చచ్చా, తనకు మతిపోతుంది. మరీ ఇంత పిచ్చివాడైపోతున్నాడేమిటి తను? ఏమిటి తిరుగుడు? ఏమిటి ఆలోచనలు? తనకి బుద్ధి లేదు. బుద్ధున్నవాడెవడు ఇలా ఆలోచించడు. కానీ తనలో ఎంత మార్పు వచ్చింది? మార్పుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు తానెంత బుద్ధిమంతుడు. ఆ రోజున తన వాదనేమిటి? తను వాదిస్తుంటే నోరు తెరుచుకుని వినేవాళ్ళు కాదు రమణమూర్తి, రామారావును. ఈ రోజున వాళ్ళు తన్ని చూస్తే ఏమనుకుంటారు? తాననేవాడు మనిషి తనలో పుట్టుకొచ్చిన మానవ సహజమైన కోరికలకు రంగులు పూసి ప్రేమని వల్లకాడని నానా నాటకాలు ఆడతాడు. కానీ ప్రపంచంలో ప్రేమ అనేదే లేదు. అదంతా సహజమైన ఆకర్షణే. ఈ రోజున ఇదంతా ఏమిటి? తను రాణిని ప్రేమిస్తున్నాడా? ప్రేమంటే ఏమిటసలు? అది రెండు ఆత్మలకు సంబంధించిన వ్యవహారం అంటాడు రమణ. అయితే ఇద్దరు మగాళ్ళ మధ్య కానీ ఇద్దరు ఆడాల మధ్య కానీ ఈ ఆత్మలు పనిచేసి ఇలాంటి ప్రేమను పుట్టించవేం? అయితే రమణమూర్తి అనేలాంటి ప్రేమ లేదన్నమాట. మరి తానిలా అయిపోవడానికి కారణం ప్రకృతి ప్రభావం అంతే, అంతకన్నా మరేం లేదు. కానీ తాను రోజు ఎంతమందిని చూడటం లేదు? అప్పుడు కలగదేం ఈ ప్రభావం? రాణికి వాళ్ళకి ఎన్నో యోజనాల దూరం ఉంది. రాణితో తానెన్నడూ మాట్లాడలేదు. కానీ రాణి ఆలోచించే ప్రతి ఆలోచన తనకు తెలుసు. తను అనుకునే ప్రతి మాట రాణికి తెలుసు. రాణి ఎప్పుడూ కానీ కనిపించదు. రాణి దర్శనం కోసం తనెంత శ్రమపడతాడు. కానీ సాధారణంగా ఎప్పుడూ కనిపించదు. నెలల కొద్దీ కూడా కనిపించదు. కానీ తను మాత్రం వెతక్క మానడు. ఏ రోజో ఒకరోజు కనిపిస్తుంది. కనిపించినా మాట్లాడదు. ఆడపిల్లలు చేసే వెకిలి చేష్టలు చేయదు. బాధగా, సీరియస్గా, మూగగా కళ్ళతోటే మాట్లాడుతుంది. ఏమిటి జీవితం అంటుంది. దీనంగా, నిరాశగా. ఏమిటో అంటాడు తాను కళ్ళతోటే. లేదు, నిరాశపడకు. హుషారుగా, సన్నగా నవ్వినట్టు నవ్వుతుంది, పెదాలైనా కదలకుండా. అంతే. తాను ఆకాశానికి ఎగురుతాడు. పార్కులో పడి గంటల కొద్దీ పొర్లుతాడు. పిచ్చివాడ్లా రోడ్లన్నీ తిరుగుతాడు. ఏదో ఉత్సాహం, ఏదో ఉద్వేగం తనను నిలబడనీయదు. కొండలన్నీ పిండి కొట్టేద్దామనిపిస్తుంది. కనబడ్డ ప్రతి వాణ్ణి విరగబొడి చేద్దాం అనుకుంటాడు. ప్రపంచంలో ప్రతి మనిషిని, ప్రతి జీవాన్ని చంపేసి రాణి ముందు చేతులు కట్టుకు నిలబడదామనిపిస్తుంది. కానీ తనకు బుద్ధి లేదు. ఆకాశాన ప్రకాశించే తార రాణి. భూమి మీద దొర్లే కీటకాల్లో తాను ఒకడు. తనకి సంపదలు లేవు, వాహనాలు లేవు. కాలినడకన చేరదామనుకుంటాడు నక్షత్రాన్ని. బుద్ధి లేదు తనకి. లౌకిక జ్ఞానం అంటే ఏమిటో తెలియదు తనకి. తాను పాడైంది కాక రాణి మనస్సుని మలినం చేస్తున్నాడు. హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేయవలసింది రాణి. తానిలా ప్రవర్తించడం అన్యాయం. కానీ ఎన్ని మార్లులా అనుకున్నాడు. ఎన్ని మార్లు తాను ఆ రోడ్డుకేసి కూడా పోవద్దనుకున్నాడు. ఎన్ని మార్లు తల చింత చెట్టుకేసి బాదుకున్నాడు. కానీ రాణి ఈ మనుషులకి బుద్ధి లేదు. వీళ్ళందరినీ కూనీ చేయాలి. పని పాటు లేదు వీళ్ళకి. అమాయకుల్ని వేటాడడం తప్ప. వీళ్ళ నుంచే రాణి తన ఎదురుగా ఓ క్షణమైనా నిల్చోలేదు. అయినా ఎందుకు నిల్చోవాలి? రాణితో తనకేం సంబంధం? తాను పాతాళానికి దిగిపోతున్నాడు. చిచ్చి, ఇకనైనా బుద్ధిగా ఉండాలి. అసంభవమైన విషయాల్ని పట్టుకు వేళ్లాడితే లాభం ఏమిటి? ఇంకెప్పుడు ఆ దారంట పోకూడదు. కానీ రాణి కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి తనకి. శాంతి లేది పాడు జీవితానికి. చస్తేనన్నా బాగుండిపోను. రోడ్డు నడిచిపోతుంది వెనక్కి. కాళ్ళు ఊగుతున్నాయి అటూ ఇటూ. బుర్రలో ఆలోచనలు మరిగిపోతున్నాయి. తాను ఎటుపోతున్నాడో తనకే తెలీదు. ఎదటగా కర్నూలు రోడ్డు నల్లగా మెలికలు తిరుగుతూ పోతుంది. రెండు వైపులా ఎన్ని వందల సంవత్సరాల నాటివో గుబురుగా ఉన్న చింత చెట్లపై నుంచి తెల్లని వెన్నెల చెట్లు సందుల్లోంచి పడి రోడ్డంతా స్ఫోటకం పోసిన మనిషిలా ఉంది. భయంకరమైన నిశ్శబ్దం ఆవరించుకుపోయి ఉంది ఊరంతా. దూరంగా తెల్లని ఎలక్ట్రిక్ స్తంభాలు 70 అడుగుల ఎత్తున వరుసగా దెయ్యాలు నిల్చున్నట్టు ఉన్నాయి. చటుక్కున ఆగాడు రామ్మూర్తి. చుట్టూ ఒక్కసారి చూచాడు. గుండెల్లో ఏదో గుబులుగా ఉంది. తను రోజూ నడిచే దారి ఇదంతా. అయినా ఎందుకో ఒక్కసారి కంపించిపోయాడు. తన్ని చూచి తనే నవ్వుకున్నాడు మళ్ళీ. ఇంత దూరం తనెలా నడిచాడు? తను ఇంటి దగ్గర అరుగు మీద కూర్చుని ఉన్నాడు కదూ ఇందాక. ఇంతలోనే ఇంత దూరమా?
తన్నేదో ఉన్మాదం ఆవహించింది. మళ్ళీ రోడ్డంటా తిరిగి ఇంటికెళ్దామనుకున్నాడు. కానీ చాలా దూరం. అడ్డంగా కాలిబాటను పోతే చెరువు మీదుగా చాలా దగ్గర. కానీ మధ్యలో శ్మశానాలు అవి ఉన్నాయి. పగలైతే ఫ్యాక్టరీకి అటే వెళ్ళేది తను. రోజుకు 4 సార్లైనా నడుస్తాడు ఆ దారంట. అయినా ఎందుకో భయం వేస్తుంది అటు వెళ్ళాలంటే. రాత్రి మనుషుల్లో ఎంత మార్పు తెస్తుంది. పిరికి వాళ్ళకి భయం, దొంగలకి ధైర్యం, ప్రేమికులకు తెగింపు. ఎంత హాయిగా ఉంది వెన్నెల. రాణి ఏం చేస్తూ ఉందో. దేవతలా పవలించి ఉంటుంది. నిజంగా రాణి దేవత. ఆ ముఖంలో ఎంత నైర్మల్యం, ఎంత గాంభీర్యం. నల్లగా ఉంటే మటుకేం రాణి దేవత, రాణి దేవత. ఒక్కసారి చూచి చచ్చిపోతే చాలు, మళ్ళీ నరకం లేదు. రాణి నడుస్తుంటే ఎంత చక్కగా ఉంటుంది. ఎందుకో తన హృదయం వణికిపోతుంది. ఆ 2 క్షణాలు తనలో ఏదో పెద్ద ఇంజిన్ స్టార్ట్ చేసినట్టుంటుంది. చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. అలా రాయిలా నిలబడిపోయాడు. రాణి మాయమైనంత వరకు అంతే. కాలికేదో రాయి తగిలింది. గుండె జల్లుమంది. తనెక్కడున్నాడు? చుట్టూ నిటారుగా నిల్చున్న రాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, ప్రతినిధులు. కుక్కలు మొరుగుతున్నాయి ఎక్కడ్నుంచో. జొన్న చేలమీంచి సారాయి కొంపు కొడుతుంది. కాళ్ళు కదులుతూనే ఉన్నాయి. ఫెల్లున కొరడా కుట్టినట్టయింది మొహం మీద. కంచు గంటలా వణికిపోయింది హృదయం. బాబోయ్ అని అరిచాడు. ఆ అరుపు తనకే వినబడలేదు. నాలుక పిడిచగట్టుకుపోయింది. ఒళ్ళంతా చెమట పట్టేసింది. చుట్టూ భూతాలు నడుస్తున్నట్టుంది. నడుస్తూనే పరిగెత్తాడు తను, వెనక్కి చూడకుండా. చెరువు గట్టెక్కిందాకా కళ్ళు తెరవలేదు. గట్టెక్కి పక్కకి చూశాడు. పక్కనే పాకలో 2-3 నిద్రపోతున్నారు. కొంచెం ధైర్యం వచ్చింది. వెనక్కి తిరిగి చూచాడు. అవే రాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ ప్రతినిధులు. ఏదో బహిరంగ సభ పెట్టుకున్నట్లుగా ఉన్నాయి. బాబోయ్, ఎంత పాపిష్టి దృశ్యం చూశాడు తను. ఎవరో పాపమతను, దరిద్రులు. ఆ పాతి పెట్టేవాళ్ళు కాస్త లోతుగా పెట్టి పోకూడదు? వాళ్ళదేముంది పాపం. ఇలాంటి కుక్కలుంటాయని వాళ్ళు మాత్రం కలగన్నారా? పాపం ఎవరో ఆ మనిషి. పాపిష్టి జీవితం. ఎవరైనా అంతే. 3 రోజుల ముచ్చటకి ఈ అర్థం లేని యాతనలు, సంపదలు, హోదాలు, కులాలు. ఈ మనుషులకి బుద్ధి లేదు. వీళ్ళైనా అంతే రేపు. అతను వీళ్ళల్లో ఒకడేగా ఒకనాడు. అతను అందరిలాగా బతికి ఉంటాడు. పెళ్ళాం, పిల్లలు, పెళ్ళిళ్ళు, వ్యాపారం, భోజనం, రోగాలు, మందులు అన్నీ మామూలే. కానీ ఈనాడు అతను వీళ్ళల్లో లేడు. ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. చిచ్చి, తన జీవితంలో ఇంత అసహ్యకరమైన దృశ్యం చూడలేదు ఇంతవరకు. వెధవ జీవితం, మానవ జీవితం. వీళ్ళందరికీ తెలుసు తమ గమ్యం. అయినా తెలియనట్టు నటిస్తారు, బలవంతంగా ఆ ఆలోచనలు నెట్టివేసుకుంటూ. గుండె బరువుగా ఉంది. గట్టిగా నిట్టూర్చాడు. పార్కు దాటిపోయింది. అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి. చెరువు గట్టు మీంచి 2 ఒకరికొకరు రాచుకుంటూ దిగిపోతున్నారు. నవ్వుకున్నాడు రామ్మూర్తి. అలా ముందుకు చూచాడు. తెల్లగా చల్లగా ఉంది వెన్నెల. చెరువు మీదుగా చల్లని గాలి కమ్మగా వీస్తుంది. హృదయం ఉరకలు పెడుతూ ఏదో ఒక ఘనకార్యం చేద్దామంటోంది. దూరాన ఒంటి స్తంభం మేడలా తెల్లగా పాలనురుగులా ప్రకాశిస్తోంది ఓ ఇల్లు. ఇంటి ముందు పొన్న చెట్టు. అది ఎంతో అందంగా ఉంది. అందులో ఉంటుంది రాణి. రాణి ప్రశాంతంగా నిశ్చింతగా నిద్రపోతూ ఉంటుంది పాటికి. రాణి నిశ్చింతగా నిద్రపోతుందా? తనకి నమ్మకం లేదు. రాణి చూపుల్లో ఏనాడు ప్రశాంతత కనిపించలేదు తనకి. ఎంతో భారంగా, బల్ల కొద్దీ బాధల్ని మోస్తున్నట్టుంటాయి కళ్ళు. అయినా వాటిల్లో ఎంత గాంభీర్యం. నిజంగా రాణి ముఖం ఎంత అందంగా ఉంటుంది. రోజు ఒక్కసారి కనిపిస్తే చాలు రాణి. ఒక్కసారి. తనకిక జీవితంలో ఏమీ అక్కర్లేదు. రాణి, రాణి దేవత.